కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలపై వారితో చర్చించారు. సోమవారం అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల నేపథ్యంలో ఇరిగేషన్ చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు సీఎం. అలాగే గత ప్రభుత్వం నీటిపారుదల శాఖలతో చేసిన అవినీతిపై సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎమ్మెల్యేలకు వివరించారు. అలాగే రేవంత్ ఎమ్మెల్యేలు ఈ నెల 13న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనపై చర్చించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరిలో వైఎస్ షర్మిల పర్యటించారు. షర్మిల రోడ్ షోకు జనం పోటెత్తారు. రోడ్డుకు ఇరువైపులా బార్లు తీరి షర్మిల వెంట నడిచారు. మరోవైపు షర్మిల టూర్ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఓంశక్తి దేవాలయం నుంచి నగరి టవర్ క్లాక్ వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం జరిగే బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన మొట్టమొదటి రోజే ఏపీకి చెందిన ప్రత్యేక హోదా ఫైల్పై సంతకం పెడతారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చెప్పారు. ఓటు అనేది ప్రజల చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధమని ఆమె వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డితో గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ అయ్యారు. గత కొంతకాలంగా అసంతృప్తిలో ఉన్న బొంతు రామ్మోహన్ పార్టీ మారతారని ప్రచారం ఊపందుకుంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఆయన మల్కాజ్గిరి సీటు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మేడారం మహాజాతర పనులను పర్యవేక్షించే ఉత్సవ కమిటీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జాతరలో భక్తులు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం 2 విడతల్లో 105 కోట్లు కేటాయించిన విషయం విదితమే. ఈ నిధులతో చేపట్టే పనులను, జాతర ఏర్పాట్లను పర్యవేక్షించే ట్రస్ట్ బోర్డును దేవాదాయ శాఖ నియమించింది. మేడారం మహాజాతర ఉత్సవ కమిటీ చైర్మన్గా అర్రెం లచ్చు పటేల్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్స్ అఫీషియో మెంబర్గా సిద్దిపోయిన జగ్గారావును ఎన్నిక చేశారు. బోర్డు చైర్మన్ సహా 14 మంది సభ్యులతో ఉత్సవ కమిటీని నియమించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట మండలంలోని అనాజ్పూర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ తదితర వస్తువులు మంటల్లో కాలిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో ఇంట్లోనే ఉన్న విజయలక్ష్మి వెంటనే బయటకు రావడంతో ముప్పు తప్పింది. తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఎంఐఎంను మట్టి కనిపిస్తామని తెలిపారు. అలాగే బడ్జెట్లో విద్యారంగానికి నిధులు తగ్గించిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేవన్నారు. హాస్టళ్లలో ఫుడ్ బాగలేక స్టూడెంట్ ఇబ్బంది పడుతున్నారన్న ఆయన సర్కార్ బడుల్లో కనీస వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఆత్మహత్యలను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. సనత్ నగర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. అప్పటి తిరుపతి నగర తూర్పు పశ్చిమ సీఐలు శివప్రసాద్ రెడ్డి, శివప్రసాద్పై ఈసీ వేటు వేసింది. తూర్పు పిఎస్ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథ్ రెడ్డిని సస్పెండ్ చేసింది. అలిపిరి అప్పటి సీఐ దేవేంద్ర కుమార్ను వీఆర్కు బదిలీ చేసింది. ఉప ఎన్నిక వేళ దొంగ ఓట్ల కేసును నీరుగార్చారని వీరిపై ఆరోపణలున్నాయి. సాక్ష్యాధారాలు లేవని ఈ కేసును మూయించి వేశారు. అయితే కేసును సమగ్రంగా విచారించకుండా క్లోజ్ చేయడంతో ఈసీ బాధ్యులపై చర్యలు తీసుకుంది. ఈసీ ఆదేశాల మేరకు 2 సీఐలు, 1 ఎస్ఐ, 1 హెడ్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరో సీఐ దేవేంద్ర కుమార్ను వీఆర్కు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండను నాశనం పట్టించిందే కేసీఆర్ అని ఆరోపించారు. ప్రజలకు క్షమాపణ చెప్పి నల్గొండకు రావాలన్నారు. ఎండాకాలం కూడా రాకముందే నల్గొండ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, దానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. గుంటూరులో ప్రబలుతున్న డయేరియా వ్యాధిపై వైద్యాధికారులతో మంత్రి విడుదల రజనీ సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రోగుల ఆరోగ్య పరిస్థితిపై జీజీహెచ్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు మంత్రి. డయేరియా కేసులు నమోదైన ప్రాంతాల్లో శానిటేషన్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు దర్యాప్తుపై ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు ప్రైమరీ రిపోర్ట్ అందించారు. శివబాలకృష్ణ కస్టడీలో చెప్పిన వివరాలతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రపై రిపోర్ట్ ఇచ్చారు. అరవింద్ కుమార్ను విచారించేందుకు ఏసీబీ అధికారులు ప్రస్తుతం ప్రభుత్వం అనుమతి కోరారు. ఇక శివబాలకృష్ణ 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు, 9 ల్యాప్టాప్లు వాడినట్టు గుర్తించారు. ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలను ల్యాప్టాప్, హార్డ్ డిస్క్లో గుర్తించారు. శివబాలకృష్ణ భారీ లావాదేవీలు జరిపి ప్రతిసారి తన సెల్ ఫోన్లను మార్చినట్టు గుర్తించారు.
ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో డేటా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు ఏసీబీ అధికారులు. అల్లూరు జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న ప్రేరణ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. టాటా ఎలక్ట్రానిక్స్ బెంగళూరు కంపెనీ జాబ్ ఆఫర్స్ కొరకు వందలాది మంది యువతులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. తాజాగా రంపచోడవరంలోని జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకునేందుకు భారీ సంఖ్యలో నిరుద్యోగ గిరిజన యువతులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ఏఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. తిరుమలలోని పార్వేట మండలం వద్ద ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. పాపనాశనం వెళ్లే మార్గంలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీగంధం వద్ద ఉన్న భారీ కంచెలను ధ్వంసం చేశాయి. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి మళ్లించారు. వేసవి కాలం ప్రారంభం కాకముందే నీటి కోసం వెతుకుతూ ఏనుగుల గుంపు శేషాచలం అటవీ ప్రాంతాన్ని వదిలి బయటకు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. బీజేపీ నేత బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర వేములవాడ నియోజకవర్గంలో 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బండి సంజయ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టూర్ ఖరారైంది. ఈ నెల 13, 14 తేదీల్లో ఆయన ఎమిరేట్స్ పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో మొదటి రోజు ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. అనంతరం రాజధాని నగరమైన అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ ఆలయాన్ని మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఉంటున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ మాట్లాడతారు. 2014 నుంచి యుఏఈకి ఇది ప్రధాని జరపనున్న 7వ పర్యటనగా భారత విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మోదీ అల్ నహ్యాన్ భేటీలో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడం, బలోపేతం చేయడంపై నేతలిద్దరూ చర్చిస్తారు. ఉభయులకు ప్రయోజనకరమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా వీరు చర్చించే అవకాశం ఉంది. అలాగే దుబాయ్ కేంద్రంగా జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024కు గౌరవ అతిథిగా హాజరై ప్రసంగిస్తారు ప్రధాని మోదీ. నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి. అరకొర సౌకర్యాలు, వైద్యుల సంఖ్య అల్పంగా ఉండడంతో రోగులకు ఆసుపత్రిలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రాణాలు కాపాడుతారని ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఎలుకలు భయపడుతున్నాయి. ఐసీయూతో పాటు వార్డుల్లో పొందుతున్న రోగులకు ఎలుకలు కరుస్తూ ఉన్నాయి. గాయాలు, రకరకాల రోగాలతో ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లను ఎలుకలు ఎక్కడ పడితే అక్కడ కరుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఐసీయూలో చికిత్స పొందుతున్న షేక్ ముజీద్ అనే వ్యక్తి కాలు, చేతి వేలను కొరికి తీవ్రంగా గాయపరిచాయి ఎలుకలు. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావమయ్యి ప్రాణాల మీదకి తెచ్చింది. ఈ ఎలుకల దాడిలో ఆసుపత్రి రోగులు భయపడుతున్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే జనాలు జంకుతున్న పరిస్థితి దాపురించింది. నల్గొండ పట్టణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. పాత బస్తీలో ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. కిషన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వైసీపీ అధిష్టానం వివిధ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రీజనల్ కోఆర్డినేటర్లు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటు రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డి, కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్గా పి రామసుబ్బారెడ్డిని నియమించింది. దాంతోపాటు సురేష్ బాబును కడప, రాజంపేట పార్లమెంటు కోఆర్డినేటర్గా నియమించింది. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలను అప్పగించింది. ఇక గుడివాడ అమర్నాథ్ ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా నియమితులయ్యారు. విజయవాడ వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్ష బాధ్యతలను మల్లాది విష్ణుకు అప్పగించింది. వీరంతా ఆయా ప్రాంతాల్లో పార్టీ ఎన్నికల బాధ్యతలు నిర్వర్తించనున్నారు. బీఆర్ఎస్ పార్టీకి త్వరలో భారీ షాక్ తగలనుంది. పార్టీకి చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లోకి చేరబోతున్నారు. ఇప్పటికే పట్నం తన భార్య సునీతారెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయమైన తరుణంలో అనూహ్యంగా ఆయనను మాజీ సీఎం కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మరోవైపు సునీత గత కొద్ది నెలలుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో అధికారం మారాక మహేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్లో చేరడం ఖాయం అయిన ఈ నేపథ్యంలో ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 12 అధికారికంగా కాంగ్రెస్లోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. దేశాలు దాటి 30,000 కిలోమీటర్లు నడిచిన ఓ ప్రేమ జంట స్మృతి భదౌరియా, కార్తిక్ వాసన్ వాళ్ళ ప్రేమను గురించి చెప్పడానికి ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దామనుకున్నారు.
వాళ్ళది ప్రేమ పెళ్లి, సరదాగా ఉండడం, సాహసాలు చేయడం ఇద్దరి నైజంగా భావించారు. ఒకరిపై ఒకరు ప్రేమ చూపించడం తేలిక. నువ్వు నేను ఏకాంతంగా ఉన్నప్పుడే మన ప్రేమ ఎలా ఉంటుందో పరీక్షించి చూద్దాం అనుకుని ఓ రోడ్డు ట్రిప్నకు వెళ్లడమే అసలైన టెస్ట్ అనుకున్నారు. వారు వెంటనే పాన్ అమెరికన్ హైవే రోడ్డు ప్రయాణం చేయాలనుకున్నారు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన జాతీయ రహదారి. 15 దేశాల గుండా 30,000 కిలోమీటర్ల పైనే సాగుతుంది. ఉత్తర అమెరికా ఖండం కెనడాలోని ఒంటారియోలో మొదలై దక్షిణ అమెరికా అర్జెంటీనాలో ముగుస్తుంది. ఈ యాత్ర ఆగస్టు 15, 2020న యాత్ర ప్రారంభమై ఫిబ్రవరి 14న ఈ వ్యాలంటైన్స్ డేకి ఆ ప్రయాణం ముగించబోతుంది. ఈ జంట ప్రయాణం ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అవుతుంది. ప్రస్తుత జనరేషన్ వినూత్న విధానాలంటూ కోరి నష్టాలను తెచ్చుకుంటున్నారు. పెళ్లి అకేషన్ను పురస్కరించుకొని చేపట్టిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఓ వైద్యుడి కొలువును కోల్పోయేలా చేసింది. ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడంపై తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ఇప్పుడు కర్ణాటకలోని ఓ వైద్యుడు తనకు కాబోయే భార్యతో రోగికి శస్త్రచికిత్స చేస్తున్నట్టుగా ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ షూట్లో చేశారు. అయితే ఆ దృశ్యాలు వైరల్ కావడంతో డాక్టర్ను సర్వీస్ నుంచి తొలగించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. మధ్యప్రదేశ్లో ప్రధాని మోదీ పర్యటించారు. 7,550 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం రుభువా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఒక్కో బూత్లో 370 ఓట్లు అదనంగా పోలయ్యేలా చూడాలన్నారు. ఇక 370 స్థానాలకు పైగా కమలం పార్టీ గెలిచేలా ఆశీర్వదించాలని కార్యకర్తలను ఓటర్లను కోరారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసమే తాము ఇక్కడికి రాలేదని, ప్రజాసేవకుడిగా మాత్రమే వచ్చానని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్లోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం రెట్టింపు వేగంతో పనిచేస్తుందని కితాబిచ్చారు మోదీ. ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్లే టార్గెట్గా పనిచేస్తున్న దాడులు గాజాను వణికిస్తున్నాయి. ఇటీవల దక్షిణ గాజాపై దృష్టి పెట్టిన ఇజ్రాయెల్ సైన్యం రఫా నగరంపై దాడులు కొనసాగిస్తోంది. నిన్న ఆ దేశ వైమానిక దళం చేసిన దాడుల్లో 44 మంది పాలస్తీనా వాసులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 12 మంది పిల్లలున్నట్లు గుర్తించారు. ఇక రఫాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించిన కొద్ది గంటలకే ఈ దాడులు జరిగాయి. శనివారం తెల్లవారుజామున రఫాలోని 3 ఇళ్లపై వైమానిక దాడి జరిగింది. అందులో 3 కుటుంబాలకు చెందిన 28 మంది చనిపోయారు. అనంతరం జరిగిన మరో ఇంటిపై జరిగిన దాడిలో 3 చిన్నారులు సహా 11 మంది బలయ్యారు. ఆ తర్వాత 2 చోట్ల ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఇందులో 2 పోలీసులు, 3 ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయారు. నగరంపై ఇజ్రాయెల్ భూతల దాడిలో మొదలైతే మరింత దారుణ పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పాక్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అక్కడి పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. పాకిస్తాన్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయినట్టు ఎట్టకేలకు ప్రకటించాయి. సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను ఎన్నికల సంఘం వెల్లడించింది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాల్లో గెలిచినా అధికారం చేపట్టేందుకు సరిపడా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. మరోవైపు ఎన్నికల ఫలితాల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు చెందిన PMLN పార్టీ 75 సీట్లు దక్కించుకుంది. బిలావర్ జర్దారీ భుట్టోకు చెందిన PPPకి 54 సీట్లు లభించగా MQMP పార్టీకి 17 సీట్లు వచ్చాయి. మిగిలిన స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. అధికారంలోకి రావాలంటే 265 స్థానాల్లో పార్టీ 133 సీట్లు గెలవాలి. ఈ క్రమంలోనే PPPతో కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు PMLN ప్రయత్నాలు ముమ్మరం చేసింది.